ఎన్టీవీ మరికొన్ని డిజిటల్ మీడియా ఛానల్స్ మీద కేసు నమోదు చేశారు పోలీసులు. ఓ మహిళా ఐఏఎస్ అధికారినిపై మంత్రి వేధింపుల వ్యవహారంలో ఎన్టీవీ ఛానల్లో వచ్చిన వార్తలు ప్రస్తుతం కలకలం రేపాయి. దీనిపై దర్యాప్తు చేయాలని ఐఏఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఫిర్యాదు చేసింది. దీంతో ఎన్టీవీతో పాటు మరో 8 డిజిటల్ ఛానళ్లపై సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఎన్టీవీతో పాటు 8 డిజిటల్ ఛానల్స్ పై ప్రస్తుతం తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులు కేసులు నమోదు చేశారు. ప్రధానంగా ఐఏఎస్ ఆఫీసర్లు ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా అసోసియేషన్ పూర్తి అప్డేట్స్ క్రైమ్ ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, మొత్తం 9 ఛానల్స్ పైన ఇప్పటికే సిసిఎస్ పోలీసు కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఒక మహిళా ఐఏఎస్ అధికారిని పైన మంత్రి వేధింపులకు గురి చేశాడు అంటూ కూడా కొన్ని కథనాలను ప్రచారం చేశారు. దీంతో దానిపైన ఐఏఎస్ అధికారుల సంఘం సిసిఎస్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సిసిఎస్ పోలీసులు ప్రస్తుతం కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ కూడా కొనసాగిస్తున్నారు. ఇందులో ఇప్పటికే మనం చూసినట్లయితే బిఎన్ఎస్ అండర్ సెక్షన్ 75, 78, 79, 351 క్లాస్ 1, 352 క్లాస్ 2 కింద ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేసినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతుంది. ఈ 9 ఛానల్స్ లో ఉన్నటువంటి ఈ కంటెంట్ ఏదైతే ఉంది ఈ కంటెంట్ ను వెంటనే సోషల్ మీడియా ప్లాట్ఫామ్ నుండి తొలగించాలి. మరోవైపు ఈ విధంగా ఒక మహిళా ఐఏఎస్ అధికారిని చూడకుండా ఈ విధంగా కథనాలు ప్రచారం చేసినటువంటి వారిపై చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలంటూ కూడా ఇప్పటికే వారు ఇచ్చినటువంటి కంప్లైంట్లు కూడా స్పష్టంగా పేర్కొన్నారు. మరోవైపు ఈ సోషల్ మీడియా వేదికగా కొన్ని వైరల్ అవ్వడం జరిగింది. కొన్ని వీడియోలు, ఆ వీడియోలు సైతం ప్రస్తుతం అవన్నీ కూడా సోషల్ మీడియాలో ఉన్నాయి. కాబట్టి సోషల్ మీడియాలో ఈ వైరల్ అయినటువంటి వీడియోలను ఆ కంటెంట్ అంతా కూడా తొలగించే విధంగా చర్యలు తీసుకోవడంతో పాటు ఎవరైతే ఈ విధంగా వాటన్నింటినీ ప్రచారం చేశారో వారిపైన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలంటూ కూడా ఐఏఎస్ అధికారుల సంఘం తన యొక్క ఫిర్యాదులు కూడా స్పష్టంగా పేర్కోవడం జరిగింది. దీంతో ప్రస్తుతం సైబర్ క్రైమ్ పోలీసులు అంటే సిసిఎస్ పోలీసులు ఇప్పటికే మనం చూస్తున్నాం అండర్ సెక్షన్ 75 తో పాటు 78 కింద కూడా కేసు నమోదు చేయడం జరిగింది. బిఎన్ఎస్ 352 క్లాస్ 2 కింద కూడా కేసు నమోదు చేశారు. దీనిపైన విచారణ జరిపిన తర్వాత ఆయా ఛానల్స్ కు నోటీసులు జారీ చేసి వ్యక్తిగతంగా విచారణ జరిపేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటి వరకు సోషల్ మీడియా వేదికగా వైరల్ అయినటువంటి ఆ లింకులు సైతం అంటే ఆ యూట్యూబ్ లింక్స్ కావచ్చు, తర్వాత సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో ఉన్నటువంటి కొన్ని యూఆర్ఎల్ లింక్స్ కూడా సైబర్ క్రైమ్ పోలీసులకు ఇచ్చారు. కాబట్టి వాటన్నింటినీ పరిశీలించిన తర్వాత తదుపరి చర్యలు తీసుకునేటువంటి అవకాశం అయితే స్పష్టంగా